comes in this for the automation of software testing tool lab. ఓకే, సో మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్ ల్యాబ్లో ఆటోమేషన్ సెలీనియం వాడి మనం ప్రోగ్రామ్ చేసాం కదా. సో అవి చేయాలంటే మనకు వర్చువల్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మీరు ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి డెస్క్టాప్ మీద ఇలాగా మీ పేరుతో. యూ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ విత్ యువర్ నేమ్ and then open the command window. మీరు here you have to install the virtual env package with the command of pip space install space virtual env వర్చువల్ ఎన్విరాన్మెంట్ ప్యాకేజ్. ఇది పైథాన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి ముందు మీరు పైథాన్ అసలు ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మీరు పైథాన్ స్పేస్ డాష్ వర్షన్ అని కొడితే మనకి పైథాన్ 3.13.5 అనేది వర్షన్ ఉండాలి. ఏ వర్షన్ ఉంటే మీరేం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, యూ కెన్ ప్రొసీడ్. ఎందుకంటే ఆ వర్చువల్ ఎన్వి ప్యాకేజ్ అనేది మీకు ఈ వర్షన్లో మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుంది. సో నౌ విల్ ఇన్స్టాల్ ది వర్చువల్ ఎన్వి ప్యాకేజ్. కమాండ్ ఏంటి, మనము ఇప్పుడు ఈ ప్యాకేజ్తో వాడుకొని ఒక వర్చువల్ ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. సెలీనియం అనే ఫోల్డర్ని క్రియేట్ చేయబోతున్నాను. ఎలా క్రియేట్ చేస్తాను? విత్ హెల్ప్ ఆఫ్ కమాండ్ వర్చువల్ ఈఎన్వి స్పేస్ సెలీనియం. స్పెల్లింగ్ రాంగ్ వచ్చిందమ్మా, వర్చువల్, అందుకని అన్నౌన్ కమాండ్ పడింది ఇక్కడ, విఐఆర్ కదా. ఇక్కడ అడ్రస్ బార్ నుంచి కమాండ్ విండో ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నౌ in this virtual folder we are activating the virtual login, and then we are going to install the pip space install space selenium. With the help of this command we are installing the selenium in this virtual folder. So it will collect the selenium package and it will download, it will install. అది మనకు కనబడదమ్మా. ఓకేనా, ఈ ఫోల్డర్లో స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లో అది సెలీనియం అనేది ఇన్స్టాల్ అయిపోతుంది, బట్ వీ కెన్ నాట్ ఏబుల్ టు సీ. చూడండి, స్క్రిప్ట్స్లో ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఉన్నాయి కదా. ఓకేనా, ఇంతేమా. ఇది అయిపోయిన తర్వాత మీరు సెలీనియం ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు మినిమైజ్ చేసుకొని యూ కెన్ మినిమైజ్ కమాండ్ విండో. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేసుకోండి. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేసుకొని మీ కోడ్ టైప్ చేసుకోండి.
నోట్‌ప్యాడ్ ప్లస్ ఓపెన్ చేసుకొని మీ పైథాన్ కోడ్ టైప్ చేసేసి ఎక్కడ సేవ్ చేయాలి, సెలీనియం అనే ఫోల్డర్లో సేవ్ చేయాలి. సో కోడ్ టైప్ చేసిన తర్వాత మీరు డెస్క్టాప్ మీ పేరుతో ఉన్న ఫోల్డర్ సెలీనియం ఫోల్డర్లో ఇక్కడ సేవ్ చేసుకోవాలి .pyతో. ఇక్కడ మీరు క్రోమ్ డ్రైవర్ అవి రెండు మీకు డౌన్లోడ్స్లో ఉంటాయి. కాపీ లేకపోతే క్రోమ్ డ్రైవర్ లేకపోతే క్రోమ్ ఓపెన్ చేసి మీకు క్రోమ్ యొక్క హెల్ప్లోకి వెళ్తే అబౌట్ గూగుల్ క్రోమ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మీ వర్షన్ అనేది 140 వర్షన్, ఇది మీ కంప్యూటర్ యొక్క వర్షన్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళి క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్ డ్రైవర్ క్లిక్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు, సో మనది 140 వర్షన్ కాబట్టి, సో ఇది 140 వర్షను. సో ఇక్కడ క్లిక్ చేయండి క్రోమ్ వర్షన్ 115+ అని చెప్పి, ఓకేనా. సో 140 వర్షన్ అన్నా 140 అబోవ్ వర్షన్ పెట్టుకోవచ్చు మనము, నో ఇష్యూ. సో 141 తీసుకుంటున్నాను. ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది 140 వర్షన్ యొక్క డౌన్లోడ్స్ ఇవన్నీ. ఇక్కడ మనకు కావాల్సింది క్రోమ్ డ్రైవరు విండోస్ 64, ఓకేనా. సో ఆ విండోస్ 64 ఉన్న లింక్ కాపీ చేసుకొని పక్క ట్యాబ్లో పేస్ట్ చేయండి. ఒకటే కాపీ చేసుకొని మీ డెస్క్టాప్కి వెళ్ళి మీ ఫోల్డర్లో సెలీనియం ఫోల్డర్లో ఇక్కడ పేస్ట్ చేసుకోండి, అంతే. ఇప్పుడు క్రోమ్ డ్రైవర్ ఉంది, మీ పైథాన్ ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, సో ఇక్కడ స్క్రిప్ట్స్లో ఉన్నారు కాబట్టి మీరు ఒక స్టెప్ బ్యాక్ రండి, cd ... ఎందుకంటే మీ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే సెలీనియం ఫోల్డర్లు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ మీరు పైథాన్ స్పేస్ మీ ప్రోగ్రామ్ change.py, సో ఎంటర్ చేస్తే మీ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఓకేనా. సో ఇది ప్రోగ్రామ్ అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ పెట్టాను కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది. సో మీ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే మీ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఇలా మీరు ఆటోమేషన్ టూల్కి అది చేసుకోవచ్చు. అదే మీరు మాన్యువల్గా చేయాలంటే ఇదంతా అవసరం లేదు, మాన్యువల్కి ఇవేం అవసరం లేదు, నెట్ ఏం అవసరం లేదు. మాన్యువల్కి ఏంటి, సి ప్రోగ్రామే కాబట్టి టర్బో సి ఎడిటర్ ఓపెన్ చేసుకొని టర్బో సి ఎడిటర్లో ప్రోగ్రామ్ రన్ చేసి Ctrl F9 Alt F9 కొడితే మీకు ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఓకేనా. అది మాన్యువల్ టెస్టింగ్కి. ఆటోమేషన్కి ఇలా చేయాలి, ఓకేనా. సో అయిపోయిన తర్వాత మీరు అవుట్పుట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత, ఓకేనా, అవుట్పుట్ వెరిఫై అయిపోతే మీ ఫోల్డర్ని డిలీట్ చేసేయండి మీరు, ఓకేనా. ఓకేమా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.